గురుగారు మనకి ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఇమ్మీడియట్‌గానే వెంటనే తీసేయాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా! కానీ కొందరేంటంటే 3 రోజులు, 5, 9, 11 ఇలాగా ఉద్వాసన అయిపోయింది కదా! తీసి పక్కన పెట్టేసి అలా ఉంచొచ్చు అని చెప్పి ఉంచుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఫస్టు గణపతి నవరాత్రుల్లో ఉద్వాసనం అంటే ఏంటో తెలుసుకుందాం మనం ముందు. హ్మ్. ముందు ఆవాహనం. అవును. ఆవాహనం అంటే ఆహ్వానించడం. ఆహ్వానం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఏం చేస్తాం? రండి సార్ రండి అని అంటాం. పిలుస్తాం. కుర్చీ దుమ్ము పట్టేసిన కుర్చీ ఉంటే దాని మీద కూర్చోబెడతాం మనం. లేదు. టవల్ తీసి మంచి నీట్‌గా తుడిచి పెడతాం. హ్మ్. అలాగా మంచి తర్వాత రాగానే గురువుగారు కాళ్ళు కడుక్కోండి, హ్మ్. మంచినీళ్ళు తాగండి. ఇదే అష్టోత్తర పూజ అంటే. అవును. కాఫీ తాగండి, స్నానం చేయండి, వస్త్రాలు ఇస్తాం. చుట్టాలైతే స్నానం చేసిన తర్వాత మన బట్టలే ఇస్తాం. అవును. ఈ రకంగా. ఇది ఆవాహ్యం. ఆ తర్వాత మరి పూజ అయిపోయిన తర్వాత మనము చుట్టాలకు కూడా ఏం చేస్తాం? ఇంకెళ్ళి రండి, మళ్ళీ రండి అంటాం. అంటే అవును. పంపుతాం గౌరవంగా. ఎన్నాళ్ళని పెట్టుకుంటాం. అలాగే ఒక లిమిటెడ్ పీరియడ్ 9 రోజులు నవరాత్రులు అన్నాం కాబట్టి ఆ యొక్క భాద్రపద మాసంలో ఆశ్వయుజ శుక్లం దగ్గర నుంచి నవమి వరకు పూజ అయిన తర్వాత నిమజ్జనానికి పంపించాలి. ఈ నిమజ్జనానికి పంపించినప్పుడు ఉద్వాసం చెప్తాం. ఓం యజ్ఞేన యజ్ఞమైంత దేవా ప్రథమాన్యాసం తేహనాకం మహిమాన సచంతే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఉద్వాసయామి అని చెప్పి, ఉద్వాసం అంటే ఇంక స్వామి నీలో నేను కైలాసం నుంచి నా స్వామిని నిన్ను వినాయకుడిని ఇందులోకి రప్పించాను ఈ విగ్రహంలోకి, మళ్ళీ నేను పంపించేస్తున్నాను అనొచ్చు. అన్నప్పుడు నీకు డౌట్ రావచ్చు, ఏంటంటే మనం పిలిస్తే వచ్చేస్తుందా అండి వినాయకుడు, పంపించేస్తే వెళ్ళిపోద్దా అండి అని చాలామంది లక్షల మందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా వచ్చేస్తుంది. అవును. ఎందువలనంటే విజయ అని నేను పిలిచినప్పుడు నువ్వు పలుకుతావు, జగన్మోహన్ సార్ అన్నప్పుడు నువ్వు పలకవు, ఆయన పలుకుతారు. అలాగే గణపతి అని అన్నప్పుడు గణపతే పలుకుతాడు, లక్ష్మీదేవి పలుకుతాడు. అమ్మ మహాలక్ష్మి అన్నప్పుడు ఆవిడే పలుకుద్ది, సరస్వతి పలకదు. అందరూ ఒకటేనండి, అది వేరే కాన్సెప్ట్, అది పక్కన పడే. ఎవరిని పిలిస్తే వాళ్ళు పలుకుతారు. దైవం మంత్రాధీనం, దేవుడు ఎప్పుడూ కూడా మంత్రానికి బద్ధుడై ఉంటాడు. మంత్రంతో ఓం గణేశాయ నమః ఆవాహయామి అంటే వచ్చేస్తాడు అంతే. ఓం గణేశాయ నమః ఉద్వాసయామి వెళ్ళిపోనాయన అంటే వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి భగవాన్ భక్తపరాధీన అస్వతంత్ర, భక్తుడికైనా స్వాతంత్రం ఉంటుంది కానీ పాపం దేవుడు మనం అనుకుంటాం దేవుడు చాలా ఫ్రీడమ్ ఉన్నాడు, హ్యాపీగా మనల్ని అందరినీ కష్టాల్లో పుట్టించేసి ఇరికిచ్చేసాడు, తర్వాత నాకు ఛాన్సెస్ రావట్లేదు, నేను చాలా ఇబ్బందులు పడిపోతున్నాను, ఆయన మాత్రం హ్యాపీగా ఉన్నాడు అనుకుంటాం. నో, ఒక సీఎం పిఎం ఎప్పుడూ హ్యాపీగా ఉండరు, ఎందుకని వాళ్ళు బుర్ర తినేస్తూ మనం ఉంటాం. అలాగే వాళ్ళకు కూడా దేవుడికి రకరకాల సమస్యలతో ఉంటాడు అనమాట, ఆయన బుర్రలు తినేస్తాం మనం. అందుకనే కొండ మీద ఉన్నటువంటి ఫస్ట్ దేవుడు తిరుపతి కొండల వెంకటేశ్వర స్వామి ఈజీగా కలిసేవాళ్ళం మనం. హాయ్ వెంకటేశ్వర స్వామి అని రోజు వెళ్తే రా అని చెప్పి కూర్చొని ఆడుకునేవారు. మరి బాబాజీతో పాచికలు ఆడుకోలేదా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్? పాచికలు ఆడుకునేవారు రోజు. అయితే కొన్నాళ్ళు వెంకటేశ్వర స్వామి బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఒక కోరికల లిస్ట్ ఇచ్చారట, ఒక్కొక్కడు ఇస్తే ఆ కోరికలకు భయపడి బాబాయ్ ఎంతమంది అడుగుతున్నారని దేవుడు అనేటటువంటి ఒక శక్తి కొండల మీద ఈజీగా ఉండేది. వాళ్ళు పారిపోయారు, సముద్ర గర్భంలో దాక్కున్నారు. సముద్రానికి సబ్మెరైన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు, కోరికల లిస్ట్ ఇస్తున్నారు. అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాలరా నాయన అని అడవుల్లోకి పారిపోతే నైమిషారణ్యం యాత్రలు 3,20,000 80,000 అని ప్యాకేజీలు పెట్టుకుని బస్సులు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ గొడవంతా భరించలేక స్వామి ఏమని చెప్పాడు బ్రహ్మదేవుడికి, బాబు బయటైతే ఎతికేస్తున్నారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అంతర్ముఖంగా ఎతకరెవడో కూడా, లోపల తనలో తప్పులు తను ఎత్తుక్కోడు. అవతల దాన్ని నువ్వు రెడ్ డ్రెస్ వేసావు, నీకు ఇది బాగుంది అది బాగుంది, అవతల వైపే ఫోకస్ ఉంటుంది. అందువల్ల బయట ఎదుగుతున్నారు కాబట్టి వీళ్ళకి లోపల పెట్టే అన్నాడు. లోపల పెడితే ఎతకడం మానేశాడు. అప్పుడు అలాగే ఈ యొక్క వినాయక చవితికి ఏమవుతుందంటే అమ్మ, మనము ఈ ఖచ్చితంగా భగవంతుడు భక్తుడు చెప్పినట్టు పరాధీనుడై ఉంటాడు ఇలా చేతులు కట్టుకొని. కాబట్టి రమ్మంటే వస్తాడు, పాపం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత డేట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఎప్పుడు పంపాలంటే ఇమ్మీడియట్ మనం ఇళ్లల్లో చేసుకున్నప్పుడు బేసి సంఖ్యలో చేసుకుంటాం. ఒకటో రోజు పూజ చేస్తాం, ఆ రోజు రాత్రే సాయంత్రం ఉద్వాసం చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, వినాయక పందిరిలో పెట్టేస్తాం. నదులకు తీసుకెళ్ళి కలపం, ఎందుకు పెట్రోల్ ఖర్చు అవుతుందని, చాలా దూరం ఉంటుంది, ఈ పందిరిలో 10 రూపాయలు ఇస్తే పోయా అని చెప్పేసి అక్కడ ఇచ్చేస్తున్నారు. 3వ రోజు నెక్స్ట్ బ్యాచ్, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు బ్యాచ్, ఈ విధంగా మనం పెడుతున్నాం. చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. మరి పందిర్లు వేసుకున్న వాళ్ళు పోటీలు ఉంది కదా ఇక్కడ,
4 అడుగుల విగ్రహం, 7 అడుగుల విగ్రహం, ఖైరతాబాద్ 14 అడుగులు, 24 అడుగుల విగ్రహాలు 60-70 వెళ్ళిపోయినాయి. మరి పాపం ఇప్పుడు ఏమైపోయింది, ఖైరతాబాద్ వినాయకుడిని క్రేనులతో తీయాలి, అదంతా తీసుకెళ్ళాలి. అది అయ్యేదాకా ఈ చిన్నోళ్ళు బుడబుడ్డోళ్ళు మా స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలు కూడా ఎవరికాళ్ళు దుకాణాలు వినాయక చవితి అంటే అందరిది కదమ్మా ఇంకా హ్యాపీ, కాబట్టి వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఖైరతాబాద్ వినాయకుడికి అడ్డొచ్చేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, వ్యవస్థ, ఇది నిజంగా సీరియస్గా చెప్తున్నా, డీజీపీ, సిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్, డీజీపీ వీళ్ళందరూ కూడా హెలికాప్టర్లో సూపర్వైజ్ చేస్తూ ఉంటారు, సర్విలెన్స్ కెమెరా సర్విలెన్స్లో చూస్తూ ఉంటారు. అంత టఫ్ వినాయక చవితి అంటే. ముంబై ఒకటి, హైదరాబాద్ ఒకటి చాలా టఫ్. ఏదో మనం పల్లెటూరులాగా ఊహించుకొని మనం పర్వాలేదు, ఎప్పుడు మన సైకిల్ మీద రిక్షా మీద పట్టుకెళ్ళి స్కూటర్ మీద కలిపేస్తే అంత ఈజీ కాదు కదా, దిస్ ఇస్ సిటీ. కాబట్టి ముంబై ఇంకా టఫ్. కాబట్టి ఏం చేశారంటే నిర్ణయించారు ప్రభుత్వం వారు, ఎలాగా ముందు ఖైరతాబాద్ పెద్ద వినాయకుడిని కదిపిన తర్వాత అప్పుడు మిగతా అన్నీ కదుపుకుంటారు నాయన అని 11వ రోజు పెట్టారు. మరి ఈ లోపల ఈ చిన్న చిన్న పందిర్లు వీళ్ళంతా రావాలా. మనకు అసలే నువ్వు ఇందాక చెప్పినట్టుగా ఫోక్ డ్యాన్సులు, గ్రూప్ డ్యాన్సులు, మందు కొట్టేసి ఈ యొక్క మళ్ళీ ఇది ఏంటది డీజేలు బ్యాండ్ మేళాలతో డ్యాన్సులు, పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళు వస్తే ఆ రోజు పోలీసు వాళ్ళ మీద తిరగబడతారు మహానుభావులు. సో ఈ విధంగా ఇవన్నీ చూసుకుని వెళ్ళేసరికి ఎప్పటికో అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వినాయకుడు ఉద్వాసం తర్వాత 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు ఇలా కలుపుతున్నారు. అసలు శాస్త్ర ప్రకారం అయితే కలపకూడదు, ఎప్పుడు అప్పుడే కలిపేయాలి. ఈ రోజు ఉద్వాసం చేస్తే రాత్రికే మనం తీసేయాలి. ఇప్పుడు నేను పూజలు చేయడానికి వెళ్తూ ఉంటాను కదా, అప్పటికప్పుడు దీపాలు మా అన్నీ వెలుగుతూ ఉంటాయి. ఉద్వాసం చేసినప్పుడు కలసం తీసేయండి, కొబ్బరికాయ ఇచ్చేయండి, జాకెట్ గుడ్డ ఇచ్చేయండి అని పంతులు గారు మనం చిన్నప్పుడు పూజ చేస్తున్నప్పుడు మనం అలా ఇచ్చేసేవాళ్ళం. మరి దీపాలు వెలుగుతున్నాయి కదండి అంట. అందుకే నేను ఏం చేశానంటే మీకు మీ దక్షిణకు ఒక నమస్కారం అండి అని ఆ బియ్యం అన్నీ పెట్టి మండపారాధన చేస్తాం కానీ వదిలేసాం. ఇది వరకు మన వాళ్ళు ఏం చేసేవారు, అది అంతా మూట కట్టి పంతులు గారిని గుర్తుపెట్టుకొని పాపం గౌరవంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఎవడున్నాడమ్మా, అంతా డీజేలు కాన్సన్ట్రేషన్లు డ్యాన్సుల మీద ఉంది కదా. కాబట్టి ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు, ఎప్పుడప్పుడు తీసేస్తేనే మంచిదనమాట. తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఏం చేస్తాం, గవర్నమెంట్ ఆర్డర్స్ పాటించాలి కాబట్టి, లేకపోతే జైల్లో పడేస్తారు మనల్ని. కాబట్టి తప్పదు. ముంబై, హైదరాబాద్ లాంటి సిటీ వాళ్ళకి ఎగ్జంప్షను, మిగతా వాళ్ళందరూ ఏ రోజుకి ఆ రోజు తీసేసుకోవడం మంచిది. అవును గురుగారు, ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎంచక్క పూలకుండీలా ఇంట్లోనే ఒక మంచి పాత్రలో తీసుకొని నిమజ్జనం చేసి పూలకుండీలకి, మొక్కలకి, అది ఇప్పుడు మట్టితో తయారు చేసినటువంటి అయితే మనం మట్టితో చెయ్యం కదా, అందంగా ఉండాలి కదా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటివన్నీ అది బాగా అందంగా ఉంటాయి. అంటే మరి పొల్యూషన్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ, పొల్యూషన్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే పాపం మట్టితో చేసుకోమని ఫ్రీగా కూడా ఇస్తున్నారు. నువ్వు చేసినట్టు అలా చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. అవును గురుగారు, చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.